ప్యాలెస్ ని హోటల్ చేస్తారంటే ఏంటిది? ఏదో పెద్ద రిస్క్ చేసావంట. చేసే ముందు నా గురించి ఒక్కసారి ఆలోచించావా? ఏం కాలేదుగా. అయ్యుంటే ఏం అవ్వదు. ట్యాక్స్ కట్టు. ట్యాక్సా? దేనికి? ముద్దు పెట్టు. హరినారాయణ గారు ఇలా చూస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తారు. ప్లీజ్ పెట్టవా? పెట్టకపోతే పిలిచేస్తా. పిలు, చూపించు, పిలు. హరినారాయణ గారు ఏంటమ్మా? ఒక్క నిమిషం. ఒప్పుకుంటావా లేదా? సరే 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 ప్లీజ్ చెప్పమ్మా. తల్వార్ గారికి మన దర్బార్ హాల్ చూపించారా? అక్కడికే తీసుకెళ్తున్నానమ్మా. చూపించండి. అలాగే అమ్మా. ఏంటి ఏం చేయకుండానే చెమట పడుతోంది? భయమా? నీ గురించి చాలా చెప్తుంటారు. చాలా గట్స్ అంట. ఇదేనని గట్స్? నా గట్స్ గురించి మాట్లాడకే. మరి పెట్టు పెట్టు. ఇదా ముద్దు పెట్టమంటే సౌండ్ చేసావేంటి? నీ రొమాన్స్ చావు గుచ్చిలో ఉంది. ఎలా? మళ్ళీ ఏంటి? దాన్ని ముద్దంటారా? మరి ముద్దంటే ఏంటో నేను చూపినా? ఏ అసలు భయం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది నీకు? అమ్మాయిలు ప్రేమించేదాకే భయపడతారు, ప్రేమించిన తర్వాత కాదు. అర్థమైందా? ఈ స్థలాన్నంతా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే. అయ్యో మధుజీ నమస్తే. కష్టంలో ముందుంటారు. ఈ సంతోష సమయంలో ఎక్కడికి వెళ్ళారు? ఈ స్వీట్ పర్లేదు, నేను వెళ్ళిపోవాలి. అయ్యో ఈ ఆనందం అంతా మీ వల్లే. తీసుకోండి. తీసుకోరా, తీసుకో. ఈ ఆనందం అంతా నీ వల్లేనట్టుగా తీసుకో. అవును. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? ఏం ఆడుతున్నాడు? శేఖర్ గారు ఎక్కడైనా సంతోషాన్ని పబ్లిక్ అనే పంచుకుంటారు. పైగా ఇదేమైనా చిన్న విషయమా? 10 కాలాలు చెప్పుకునే విషయం. ఓహో, 10 కాలాల పాటు చెప్పుకునే విషయమా? వెరీ గుడ్ వెరీ గుడ్. రే నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? ఆగు, పిలుస్తా. అంకుల్ని పిలిచి మీకు గొడవ ఏంటో తెలుస్తా. నమస్తే అన్నాడు గారు. ఏమైంది? అదే కొత్తవాళ్ళ గారిని ప్యాలెస్ కి రావద్దని చెప్తున్నారు ఈ శేఖర్ గారు. అసలు ఏం జరిగిందంటే అన్నాడు గారు, నేనంటే ఇంక పడదు. నేను ఊళ్ళో వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ట్రబుల్ చేస్తున్నాను. శేఖర్ సింగ్ కొత్వాల్ గారికి సారీ చెప్పు. నో, బీయింగ్ ఏ రాజ్పుట్ ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు సే సారీ టు ఏ కామన్ మ్యాన్. నేను చెప్తున్నాను, సారీ చెప్పండి. సారీ చెప్పండి చెప్పన్నారుగా. సారీ అండి. వినిపించట్లేదండి. సారీ అండి. సారీ 100 సార్లు సారీ. తను ఎప్పుడైనా రావచ్చు, లేదంటే నువ్వు రావు. సర్దార్, నా వీక్నెస్ ని వాడుకున్నావు. నా రాజ్పుత్ ఇజ్జత్ తో ఆడుకున్నావు. లుక్ అంటే 1 to 1 and man to man. ఇంకా నువ్వు నేను తేలిపోవాలి. రేపు రతన్పూర్ నడిబొడ్డులో అంటే సెంటర్ లో నీకు నాకు ఫిట్. సర్దార్ బయటికి రారా, దమ్ముంటే రారా. కమౌట్ రారా, తెలుసుకుందాం. దాన్ని పట్టుకోలేవు గానీ దమ్ముంటే గన్ పట్టుకొని షూట్ చేయరా. కమాన్ షూట్.
గబ్బర్ సింగ్ వాడి ఊపిరి తీసేయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? 9:30కి కమాండ్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాడు. 9:52కి సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు. 9:56కి చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు. వాడు చాయ్ తాగే లోపే అటు నుంచి వాళ్ళు, ఇటు నుంచి వీళ్ళు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. చెప్పబోయేది చేయబోయేది సుద్దాల గబ్బర్ సింగ్. సార్ బాగున్నారా సార్? స్టార్ట్ చేద్దామా? वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराई जाने रे। చూసారా కొత్తవాళ్ళు గారు, మా రత్నపూర్ గుర్రాలు చాలా ఫేమస్ అండి. కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం. ఆ. అరే లఫోట్, ఇది గుర్రాల వ్యాపారం కాదురా, రాజపుత్రుల పరిచయ వేదిక. దేశం నలుమూలలలో ఉన్న రాజపుత్రులందరూ ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం మా పెద్దలు పెట్టిన ఆచారం. కలుసుకొని ఏం చేసుకుంటారు? ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం. అయినా మా రాజుల మధ్య 190 విషయాలు ఉంటాయి. అవన్నీ నీకు అనవసరం, ముఖ్యంగా నీకే. గుర్రాలు గోల కన్నా ఈ గోల ఎక్కువైపోయింది. నేను వెళ్తా సార్. అలాగే. వెళ్తాం. రాకుమార్ హర్షిజీ ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ నింపని చేతులు ముట్టుకోవచ్చుగా? ఏంటి నమస్తే మధుమతిజీ, మీరు మాట్లాడతారు? క్రౌడ్ లో పద. రామ్ మహర్షి. నమస్తే. నమస్తే. వీరు రాజా మహేంద్ర సింగ్, నమస్తే. వారి కుమారులు యువరాజ్ సింగ్. వీరు సత్యేంద్ర సింగ్ చౌహాన్. నమస్తే. వారికి ఆల్రెడీ పెళ్ళైంది. వారి సోదరులు వీరేంద్ర సింగ్ చౌహాన్. మమ్మల్ని కూడా పరిచయం చేయ హరినారాయణ. వీళ్ళంతా దేశ విదేశాల్లో వ్యాపారం చేస్తారు. నా బిడ్డ దేశాన్నే వ్యాపారం చేస్తాడు, పైగా బుద్ధిమంతుడు. నమస్తే హరినారాయణ గారు. ఈ పరిచయ వేదికలో నాకు చోటివ్వచ్చుగా? ఊరు చీకొట్టాక ఇంట్లో దాక్కుంటామనుకున్నాను. సిగ్గు లేకుండా నువ్వెలా? హరినారాయణ, అదుపు తప్పిన నిన్ను, ఊరి జనాన్ని, ఆ సర్దార్ గాడిని అడిచిపెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ముందెళ్ళి అదుపు తప్పిన నీ గుర్రాన్ని కంట్రోల్ చేసుకో. రాజా సాబ్, యానిమల్ క్రూయల్టీ కేసు అవుద్ది. ఉన్న కేసులు సరిపోవంటే పక్క తప్ప.
ఇలా గుర్రాన్ని లొంగ తీసుకునేవాడికే పిల్లనివ్వాలి అనుకుంటే అలాంటి మన జాతి కానివాడొస్తాడు. ఇస్తారా? ఎవరెవరో ఈ హరినారాయణగాడు ఎప్పుడు పోతాడో మన వాటాలు మనకెప్పుడొస్తాయో. అవునవును ఎప్పుడొస్తాయో ఏంటో. రాజా భైరవ్ సింగ్, నీ బలానికి బలుపుకి కట్టు తప్పిన జాతి కంట్రోల్ అవ్వదు. ఉడుపుతో ఓర్పుతో దారికి తెచ్చే దమ్ముండాలి. తెలుసుకో. నువ్వు మా వాడివైతే బాగుండేది. హరినారాయణ జీ, రాజసం బ్లడ్ షేరింగ్ లో ఉండదు, బ్లడ్ ఫైరింగ్ లో ఉంటుంది. గెలవడానికి వచ్చిన వాళ్ళందరూ రాజులు కలేరబ్బా, గెలిచిన వాడే రాజు అవుతాడు. నేను చూసింది నువ్వు చూసావా? మీరు చూడకముందే చూశారు సాబ్జీ. మొన్నటి వరకు డౌట్ ఉండేది రాజా సాబ్, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. దే ఆర్ ఇన్ లవ్. ఈ ప్లేస్ సేఫే కదా? వాడెప్పట్లాగే కమాండ్ సెంటర్ కి వచ్చి రిజిస్టర్ లో సైన్ చేసి టీ తాగడానికి వస్తాడు. ఇది కాదు కానీ ఇక నేను పోతుందిగా. అక్కడే అసలు ట్విస్ట్. చమేలి సిస్టర్స్ బదులు మనోళ్ళను చూసి షాక్ అయ్యే లోపే. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. ఎన్కౌంటర్ చేసేయండి రా. సార్ అవునా? ఇంకెప్పుడు ఇలా చేయొచ్చు సార్? సరే, ఇక మీద మంచిగా ఉండండి.